తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ చేపడుతున్న టీటీఏ సేవా డేస్ కార్యక్రమంలో భాగంగా కట్కేసర్ మండలంలో పలు అభివృద్ధి పనులను మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మంగళవారం ప్రారంభించారు. బైన్నగారి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరిగాయి. పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించిన డైనింగ్ హాల్ను మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. గ్రామాల్లో భద్రతను పటిష్టం చేసేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ అమెరికాలో ఉంటూ తమ సొంత ఊరిపై మమకారంతో అభివృద్ధి పనులు సహకరిస్తున్న టీటీఏ సభ్యులను, ముఖ్యంగా బైన్నగారి నరేష్ను అభినందించారు. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీటీఏ అధ్యక్షులు మలిపెద్ది నవీన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పల్లవి, బైన్నగారి నరేష్ మరియు వారి తల్లిదండ్రులు నాగభూషణం, పద్మావతి పాల్గొన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గౌడ్, రమేష్, పన్నాల కొండలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ మందా సంజీవరెడ్డి, భిక్షపతి గౌడ్, మాజీ సర్పంచులు ఓరుగంటి వెంకటేష్ గౌడ్, బైరు రాములు గౌడ్, ఉప సర్పంచ్ రాజు తదితర ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అమెరికన్ తెలుగు అసోసియేషన్ తరఫున థ్యాంక్ యూ చెప్తూ ఈ రోజు చీఫ్ గెస్ట్ గా వచ్చిన మా మల్లన్న వచ్చిందంటే ఫుల్ ఎనర్జీ వస్తుంది. ఇక్కడ జరిగే కార్యక్రమాల్లో ఈరోజు డైనింగ్ టేబుల్ కానీ, డైనింగ్ హాల్ కానీ, కెమెరాలు కానీ ఎన్నో ఈ విలేజ్కి స్పాన్సర్ చేసినందుకు మా నరేష్ అండ్ ఫ్యామిలీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇది స్థాపించి ఒక 10 years అవుతుందండి. దీన్ని ఒక 10 years బ్యాక్ మా ఫౌండర్ డాక్టర్ పైల మల్లారెడ్డి గారు సుంకిశాల వాసి, నేను నాతో పాటు ఎంతో మంది సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆర్గనైజేషన్ స్థాపించడం జరిగింది. సో ఇది మా అమెరికా నుండి అందరూ ఒక ఎన్ఆర్ఐలు ఒక 50-60 మెంబర్స్ వాళ్ళ పనులు వదిలేసుకొని December 9th నుండి 23rd వరకు, ఈరోజు లాస్ట్ డే మా సేవా కార్యక్రమాలు చేసే దాంట్లో. సో ఎన్నో డిస్ట్రిక్ట్స్లో స్కూల్స్ కానీ, హెల్త్ కేర్ కానీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. ఈరోజు లాస్ట్ డే ఇది అయిపోయినాక December 25th రోజు శిల్ప కళా వేదికలో మా 10th anniversary ఉంది. సేవా కార్యక్రమాన్ని మా విశ్వకంది ఆర్గనైజ్ చేసి అంత సక్సెస్ఫుల్గా చేసినాడు. ఈ లాస్ట్ ఈవెంట్ తర్వాత ఎల్ఎన్ రెడ్డి, దొంతిరెడ్డి 10th anniversary చేస్తూ నెక్స్ట్ కన్వెన్షన్ శ్రీ చామకూర మల్లారెడ్డి గారు కేవలం ఒక రాజకీయ నాయకుడే, విద్యావేత్త మాత్రమే కాదు, అసాధారణమైన సంకల్ప బలమున్న వ్యక్తి. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి పాలు అమ్మే స్థాయి నుంచి కొన్ని వేల మంది విద్యార్థులకు భవిష్యత్తును తీర్చిదిద్దే మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ని స్థాపించి ఎంతో మందికి విద్యను అందించిన గొప్ప వ్యక్తి. మల్లారెడ్డి గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వచ్చి ఈ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు అండ్ మేము టీటీఐ తరఫున నేను ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగి అండ్ మా నాన్న పాల వ్యాపారం చేసి నన్ను చదివించి ఇక్కడ వరకు అమెరికాకి వెళ్ళి మా ఊరికి ఎంతో కొంత చేయాలని నేను ఈ స్కూల్ రెనోవేషన్ తీసుకున్నాను. ఇప్పుడు మనం నిలబడ్డ ఈ డైనింగ్ హాల్ కూడా కట్టించి రెనోవేషన్ చేయించినాం. అండ్ పక్క విలేజ్లో విలేజ్. సో థ్యాంక్ యూ. మా ఊరంటే నాకు ఇష్టం. మా ఊరు కోసం చేసిన అన్నీ అందరూ ముందుకు రావాలని మన ఎన్ఆర్ఐస్ని కూడా నేను ఈరోజు 10 మంది ఎన్ఆర్ఐస్ని అమెరికా నుంచి తీసుకొచ్చి ఈవెంట్కి అటెండ్ చేయించినాను. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత చేయాలని ఉంటుంది. మన ఊరు కోసం మన ఏరియా కోసం చేస్తారని పిలిపించిన అండ్ వాళ్ళు చాలా పాజిటివ్గా ఉన్నారు. థ్యాంక్ యూ. మన కొర్రాంల గ్రామంలో, కట్కేసర్ మండలంలోని కొర్రాంల గ్రామంలో మన నరేష్ గారు, నరేష్ పైన గారు ఆయన ఈ ఊర్లో పుట్టిండు, ఇక్కడనే చదువుకున్నాడు, అమెరికాలో బాగా సెటిల్ అయ్యిండు. పెద్ద ఐటీ కంపెనీ పెట్టి మన నరేష్ గారు అక్కడ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. అదే మాదిరిగా నేను పుట్టిన ఊరికి ఏమన్నా చేయాలని చెప్పి ఇక్కడ కొర్రాంల జిల్లా పరిషత్ స్కూల్కు డైనింగ్, ఫ్లోరింగ్ కానీ ఇదంతా కూడా ఫినిషింగ్ చేసి దీని బెండ్ కానీ ఇంకా ఈ స్కూల్ను కూడా దత్తత తీసుకొని వాళ్ళకి ఫర్నిచర్ కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ క్లాస్ రూమ్ తక్కువ పడితే అవి కూడా చేపిస్తారని చెప్పిండు. దానికి తోడు మన పవన్ గారు, మన నవీన్ రెడ్డి గారు మన కొర్రాంలోనే మన ప్రతాప్ సింగ్ గారిని పుట్టిండు, అమెరికా ప్రెసిడెంట్ అయ్యింది, ఇండియాకు ప్రెసిడెంట్ అయ్యిండు. ఆయన కూడా ఆయన ఊరికి కూడా బాగా చేస్తా అని చెప్పిండు. వాళ్ళు టీటీఎస్ సభలకు వెళ్ళి 10 రోజులు 9 తారీఖు సంది మొత్తం ఎవరి వాళ్ళ ఊళ్ళలో పోయి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా అభివృద్ధి చేసి సేవా కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున ఎక్స్ప్రెస్ నాడు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ 10th anniversary ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నారు.
వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఇంకా చేయవలసిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేస్తున్నందుకు పిల్లలకు ఎంత చేసినా తక్కువనే. మనం పిల్లలకు మన ఫ్యూచర్ అంతా మన పిల్లలే, మన భవిష్యత్ అంతా మన పిల్లలే. పిల్లలను బాగా చదివించుకుంటే వాళ్ళు ప్రపంచాన్ని లీడ్ చేయగలుగుతారు. మన పిల్లలతో మంచి శక్తి ఉంది, మంచి తెలివితేటలు ఉన్నాయి. వాళ్ళు బాగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. 50,000 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. నా తన టీచర్సే 10,000 మంది ఉన్నారు. నేను భారతదేశంలోనే పెద్ద ఎడ్యుకేషన్ లిస్ట్, మరి నాకు పెద్ద ఇంగ్లీష్ కూడా రాదు. అట్లా పని చేస్తా పోయినా సక్సెస్ అవుతా పోయినా, కాలేజీ పెడతా పోయినా సక్సెస్ అవుతా. ఇప్పుడు 50,000 మంది ఇంజనీర్లు నా దగ్గర ఉన్నారు, చదువుతున్నారు. ఇప్పుడు మీ హెడ్ మాస్టర్ లాంటి ప్రిన్సిపాల్, హెడ్ మాస్టర్లు 10,000 మంది పనిచేస్తారు. ఎంతమంది? అది మామూలు విషయం కాదు. మళ్ళీ మీ ఏరియాకి నేనేం వెళ్ళలేదు. అట్లా మనిషి అనుకుంటే భగవంతుడు మనం మంచి మార్గంలో పోతే, బాగా చదివితే, కష్టపడితే బాగా సక్సెస్. మీకు కూడా అదృష్టం ఉంది. బాగా కష్టపడండి, బాగా చదువుకోండి, గొప్పలు కావాలని కోరుతున్నా. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.